పత్తికొండ నియోజకవర్గం కర్నూలు జిల్లాలో ఎప్పటికీ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంది. ఇక్కడ నుండి ఎందరో రాజకీయ దురంధరులు రాజకీయంగా ఎంతో ఉన్నత స్థితికి ఎదిగారనే చెప్పవచ్చు. అయితే ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ తరపు నుండి పోటీ చేస్తున్నటువంటి కేఈ శ్యామ్ కుమార్ ఇక్కడ నిలబడ్డారు. అందుకోసమని చెప్పి తాలూకాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, వర్గాలుగా విడిపోయినటువంటి నాయకులు అందరినీ సమన్వయం చేస్తూ అందరినీ కలుపుకొని ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా ఒకప్పుడు ఇక్కడ కోట్ల కేఈ వర్గాలు అటు తెలుగుదేశంలో, కాంగ్రెస్లో ఉండి వర్గ పోరు చాలా స్పష్టంగా కనపడేది. అయితే ఆ వర్గ పోరులు అన్నీ పక్కన పెట్టి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కోట్ల కేఈ వర్గాలను కలుపుకొని తుగ్గలి మండల ఎక్స్ జెడ్పీటీసీ వరలక్ష్మి కేఈ శ్యాంబాబు గెలుపు కోసం విశేషంగా గ్రామాన తిరుగుతూ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఉన్న సూపర్ 6 పథకాలను ప్రజలకు సవివరంగా వివరించి కేఈ శ్యామ్ కుమార్ గెలుపు కోసం విశేషంగా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు బొందిమడుగుల గ్రామంలో ఉన్న పంచాయతీలో బొందిమడుగుల గ్రామం, లింగినదొడ్డి గ్రామంలో గడప గడపకు తిరిగి ఈ సూపర్ 6 పథకాలను వివరిస్తూ ప్రజలను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఉపాధి పనులు చేస్తున్నటువంటి కూలీలను కూడా వారు కలుసుకొని ముఖ్యంగా మహిళలతో మమేకమవుతూ సూపర్ 6 పథకాలలో మహిళలు ఏ రకంగా లబ్ధి పొందారో సవివరంగా వివరిస్తూ తుగ్గిలి ఎక్స్ జెడ్పీటీసీ వరలక్ష్మి ముందుకు సాగుతున్నారు. ప్రజల నుండి వస్తున్నటువంటి స్పందన వారిలో ఉత్సాహం నింపుతూ తెలుగుదేశం గెలుస్తున్నటువంటి ధీమాలో ఉన్నట్టు మనకు ఇక్కడ స్పష్టంగా వ్యక్తమవుతుంది. అయితే ఎవరి ప్రచారం వారిది అన్నట్టు ఒక పక్క తెలుగుదేశం, ఒక పక్క వైఎస్ఆర్సీపీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. సందులో సడేమిగా కాంగ్రెస్, సిపిఐ తమ అభ్యర్థులు నిలబెట్టి వాళ్ళ పార్టీ నుండి ప్రజలకు చేసే లబ్ధి గురించి చెప్తున్నారు. ఏది ఏమైనా ప్రజల మనసులో ఏముంది, ఈ వారంలో జరిగేటువంటి ఎన్నికలలో ఎవరు ఇక్కడ నుండి గెలుస్తారు అనేది జూన్ 4వ తారీఖు సాయంత్రం తెలుస్తుంది. వేచి చూడాలి మరి.